టమాటో అల్లం పచ్చడి పెట్టడం ఎలా చూపిస్తున్నానండి. నా వీడియో చూడండి తెలుస్తుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. దీనికి మిర్చి పౌడరు, జీలకర్ర పౌడరు, చింతపండు గుజ్జు, కొద్దిగా బెల్లం పొడి, ఉప్పు, తాలింపు దినుసులు, ఇంగువ, ఆవపిండి, మెంతి పిండి, కావాల్సింది ఏంటంటే నూనె అనమాట. ఇది పల్లి నూనె వాడుతున్నాను. ఇది ఎక్కువ రోజులు ఏం లేదు, ఒక నెల 2 నెలలు అయిపోతుంది కాబట్టి తక్కువ చేస్తున్నాను క్వాంటిటీ కాబట్టి నేను పల్లి నూనె వాడుతున్నానండి. లేకపోతే నేను నువ్వుల నూనె ఎక్కువగా వాడేది. చూడండి, అల్లాన్ని శుభ్రంగా కడిగి చెక్కు తీసేయాలండి. పీల్ చేసుకొని ఇలా ఆరబెట్టిన తర్వాత ముక్కలుగా చేసుకోవాలి. పెద్ద ముక్కలు చేసుకున్నా కూడా పర్వాలేదు, మనం వేయించి మిక్సీ పట్టేదే కాబట్టి. దీనికి ఒక టమాటా పొడి వేసుకున్నాను. ఇది 1/2 కిలో అల్లం అండి. దీనికి ఒక టమాటా, పెద్ద సైజు టమాటా వేసుకున్నాను. ఇప్పుడు వేగిపోయింది. ఇది నెమ్మది చిన్న మంటలో వేయించాలి, లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నెమ్మదిగా, పచ్చివాసన అంతా పోవాలన్నమాట. ఇప్పుడు ఇవి తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టానండి. ఇది చల్లారిన తర్వాత పూర్తిగా మిక్సీ పడతాను. ఇది తర్వాత మిక్సీ పట్టిన తర్వాత మనం గిన్నెలు తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కలుపుకోవాలన్నమాట. కలిపి చివరిలో తాళింపు పెట్టేసేసి అల్లం పచ్చడి రెడీ అనమాట. చూడండి, చల్లారే వరకు ఇవన్నీ పోపు వేసి పెట్టేస్తానండి ముందే. ఎందుకంటే ఎలాగే చల్లారిపోతుంది కాబట్టి పోపు వేసేస్తాను. తర్వాత ఇది ఆవపిండి, మెంతి పిండి, స్టవ్ కట్టేస్తున్నానండి. ఇప్పుడు కారం పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా ఇవి వేసి కలిపేస్తానండి. ఆ స్టవ్ కట్టేసాను కాబట్టి కలిపేస్తున్నాను. ఇదిగోండి, అల్లము టమాటా నూరేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కలిపేస్తున్నాను అనమాట. పూర్తిగా కలిపేసుకుంటాను ఇందులో. ఇదిగోండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. స్టెరిలైజ్ చేశాను బాటిల్. వేడి నీళ్ళతో కడిగి ఎండలో పెట్టి ఆరిన తర్వాత వేస్తున్నాను. ఇప్పుడు ఈ బాటిల్ వేసి పెట్టుకుంటానండి. ఇది ఇలా చేసి పెట్టుకున్నాను, చల్లారింది. ఇదిగోండి, అల్లం పచ్చడి రెడీ అయ్యిందన్నమాట. చూడండి, ఇది 3 నెలల వరకు బాగా పనిచేస్తుందండి. బయటే ఉంచేసి పర్వాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.